హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల వ్లాగ్స్. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అండి. ఏంటంటే మహాశివరాత్రి. ప్రతి ఒక్క హిందువులు బాగా జరుపుకునే పెద్ద పండగ శివరాత్రి అండి. ప్రతి ఆడబిడ్డ తమ ఇంట్లో శివారాధన పూజతో శివునికి చాలా బాగా చేసుకునే పండుగ మన మహాశివరాత్రి. అయితేనండి ఈరోజు నేను కూడా ఉదయాన్నే 5 గంటలకు లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇలా పూజ గదిలోకి వచ్చేసరికి నాకు టైం అయితే 8 అయిందండి. చూడండి ఫ్రెండ్స్, 8 నుంచి నేను దేవుడి గది అంతా శుభ్రం చేసి పూలు పెట్టేసి అలాగే ఆయనకి శివుడికి నైవేద్యం కూడా పెట్టేశాను. నా దగ్గర శివలింగం లేదని నేనైతే ఇంట్లోనే శివుడు లింగంతో ముగ్గేసుకొని ఆయనకి నేను పూజ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు శివలింగం ఉన్నవాళ్ళు శివుడికి పాలాభిషేకం చేసుకుంటే చాలా మంచిదంట. అందుకే నేను ఇంట్లో చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి వీడియో చూడండి. అలానే నేను మా సార్ ఇద్దరం కలిసి ఈరోజు శివుని అష్టోత్తరాలు 108 నామాలు అయితే ఇద్దరం చేసుకున్నామండి. శివుణ్ణి స్మరిస్తూ ఆయన నామాలు చదువుకొని పూజ చేసామండి. శివ అనుగ్రహం నా మీద ఉండాలని, మా ఫ్యామిలీ మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివయ్య కోరికలు తీర్చే బోలే శంకరనాథని పిలుస్తారండి. ఆయన మనసులో ఒక్కసారి మనం తలుచుకుంటే ఎలాంటి కోరికైనా సరే ఆయన నెరవేరుస్తాడండి. కానీ ఈరోజు ఒక విషయం, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈరోజు శివలింగంతో మనం శివుడికి 5 రకాల పంచాభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఓ నమ శివాయ అనుకుంటూ శివుడు లింగాహారం మీ ఇంట్లో కనుక ఉన్నట్టయితేనా ఫస్ట్ పాలతో, తర్వాత ఆవు నెయ్యితో, పెరుగుతో, పంచదారతో, తేనెతో 5 వీటితో కలిసి అభిషేకం చేయండి. చాలా మంచి జరుగుతుంది. మీరు ఏదైతే అనుకుంటారో మీ మనసులో కోరికలు కూడా నెరవేరుతాయండి. నా దగ్గర శివలింగం లేకపోయేసరికి మనసులో శివయ్యని అనుకొని, తండ్రి నీ శివలింగం నా దగ్గర లేదు కాబట్టి నేను నీ గుడి దగ్గర నేను శివలింగంతో ముగ్గు వేసుకొని ఆయనకి పూజ చేసుకున్నానండి. పసుపు కుంకుమతో అలంకరించుకొని, పూలతో అలంకరించుకొని ఆయన నామాలు జపించుకుంటా, ఆయన నామాలు పలుకుతా, ఓం నమ శివాయని పంచాక్షరి చదువుతా శివయ్యని మనసులో ఆరాధించుకుంటా నేనైతే పూజ చేసుకున్నానండి. నా దగ్గర శివలింగం లేదండి. మీ దగ్గర ఉంటే మీరు ఇలా చేసుకోండి, చాలా మంచిదండి. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు మీరు శివుని స్మరణ చేసుకుంటూ ఈరోజు నైట్ 12 గంటలప్పుడు ఒకసారి శివుడి లింగం ఉన్నవాళ్ళు శివుడి లింగం మీద పాలాభిషేకం ఒకసారి చేసుకుంటే అంట చాలా మంచిదంట. నేనైతే చాలాసార్లు చెప్తే యూట్యూబ్లో విన్నానండి. మీరు కూడా 12 గంటలకి లెగిచి గుర్తుంటే శివలింగంకి ఒకసారి నీళ్ళతో కానీ, మంచినీళ్ళతో కానీ, పాలతో కానీ అభిషేకం చేసుకోండి, చాలా మంచిది. మా ఛానల్ని కనుక మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఏదో నాకు తెలిసి తెలియని పూజ అండి. నా పూజలో ఏమన్నా మిస్టేక్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నా మనసుకు అనిపించింది నేను చేశానండి. అలా ముగ్గుతో అలా అలంకరించుకున్నానండి. ఏదైతే ఈరోజు శివకి శివ ఆత్మలింగంతోనే పూజ చేయాలి కదా అండి. ఖచ్చితంగా శివుని లింగం అయితే కంపల్సరీగా ఉండాలి. నా కాడ లేవు, పక్కన నాకేమి దొరకలేదండి కొనుక్కుందామన్నా కూడా. అందుకని ఇలా ముగ్గేసుకొని ముగ్గు చుట్టూనే నేను పాలతో, పంచదారతో, నీళ్ళతో చుట్టూ నేను నీళ్ళు వారులా పోసుకున్నానండి. ఆయనకు అభిషేకం చేస్తున్నట్టు మనసులో అనుకొని పోసుకున్నానండి. ఆ ముగ్గు మీదే శివయ్యకు తెలియదంటూ ఏముంటుందండి. నాకు మనసులో ఆయన మీద ప్రేమ భక్తి ఉంది కాబట్టి నేను అలా చేసుకున్నాను.
నేనైతే పూజ 8:30కి స్టార్ట్ చేస్తే నా పూజ అయ్యేసరికి 10:30 అయిందండి. చాలాసేపు కూర్చొని పాటలు నామాలు చదువుకుంటా ఆయన ఒక గంటన్న ఈరోజు మనసులో ఆయన్ని ధ్యానిస్తూ నా మనసులో బాధ అయినా కోరికలైనా ఆయనకి చెప్పుకోవాలనుకొని చెప్పుకున్నానండి. నా బాధనైనా నాకేమన్నా అడగాలని ఉన్నా ఆయన అడిగేశానండి. అలానే ఆయన కూడా కాసేపు స్మరించుకున్నానండి. 1 గంట దాకా ఓం నమః శివాయ అనుకుంటే చాలా మంచిది. అలా చాలా వరకు 1 గంటన్నా సరే మనం ఓం నమః శివాయ అనుకుంటా పూజ చేసుకోండి, చాలా మంచిది. నా పూజ అంతా అయిపోయేసరికి నేనైతే దేవుళ్ళందరికీ హారతిస్తున్నానండి. అలా కింద కూడా నేను ముగ్గేసుకున్న శివలింగాన్ని కూడా ఒకసారి హారతిస్తున్నానండి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.